ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళు మనం చేసే వ్యాయామాలు చేయలేరు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటూ ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళు చేసే వ్యాయామాలని మనం చేయలేము. ఎందుకంటే వాళ్ళ బాడీ ఫ్లెక్సిబిలిటీ అనేది అలా ఉంటుంది కాబట్టి. మరి ఇంట్లో బాగా వయసు పైబడి ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా ఎలాంటి వ్యాయామాలు చేస్తే బాగుంటుందో ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళందరికీ కూడా కామన్గా ఉండే సమస్య ఒకటే, అదే నీ పెయిన్స్ అంటే మోకాళ్ళ నొప్పులు. మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఎక్కువ వ్యాయామాలు చేయలేరు కాబట్టి సులువుగా చేసుకునే వ్యాయామాలు ఏమైనా చూపిద్దాం. పెద్ద వయసు వారికి మోకాళ్ళ మధ్యలో జిగురు పెరగాలన్నా, అక్కడ ఉండే వాపు తగ్గాలన్నా, జాయింట్ పెయిన్స్ తగ్గాలన్నా కుర్చీ సహాయంతో వాటిని పట్టుకు చేయగలిగేవైతే వీళ్ళకి సులభంగా ఉంటాయి. మరి అలాంటి వారికి 3 వ్యాయామాలు సులభంగా కుర్చీ సహాయంతో చేసేవి చూపిస్తాం. ఓకే, ఇవి చేస్తే జిగురుత్పత్తి బాగా పెరుగుతుంది, అక్కడ నొప్పులు బాగా తగ్గుతాయి. అవి ఎలా సులభంగా చేయాలో చూడండి. మన ముందు ఒక కుర్చీ కానీ ఏదన్నా పట్టుకోవడానికి సపోర్ట్ కానీ పెట్టుకుని స్ట్రైట్గా నుంచున్న తర్వాత 2 పాదాల వేళ్ల మీద మనం పైకి లేవాలి. తర్వాత మడానానిచ్చి వేళ్లను పైకి లేపుతాం. ఇలా మనం పాదాల ఎక్సర్సైజ్ అట్లా నుంచుని చేయటం ద్వారా మోకాలు భాగంలో కండరాలు బలోపేతం అవుతాయి. పిక్క నుంచి పై భాగంలో మోకాలు పై భాగం దాకా ఉండే కండరాలన్నీ బలపడటానికి, మనం నడిచేటప్పుడు కూడా కాళ్ళల్లో శక్తి బాగా పెరిగి నీరసం లేకుండా నొప్పి లేకుండా ఉండటానికి ఇది బాగా పనికొస్తుంది. చాలామందికి లావు ఉండటం వల్ల వెరికోజ్ వెయిన్స్ కూడా వస్తుంటాయి. మోకాళ్ళ నొప్పులతో పాటు రక్తనాళాలు పైకి ఉబ్బి నీలంగా పొంగి ఉంటాయి కదా, వాటిని తగ్గించుకోవడానికి కూడా ఈ వ్యాయామం మోకాళ్ళతో పాటు ఇండైరెక్ట్గా ఆ ఫలితం కూడా వీళ్ళకి వస్తుంది అనమాట. ఇలా ఒక 10-15 రౌండ్స్ని కుర్చీ సహాయంతో ఇట్లా చేసిన తర్వాత ఇక రెండో వ్యాయామంగా కుర్చీలో మనం నడుము ఆనించకుండా స్ట్రైట్గా కూర్చున్న తర్వాత 2 చేతుల్ని రొమ్ము భాగం మీద అట్లా పెట్టుకుని ముందుకు వంగినప్పుడు చాపిన కుడికాలు పాదాన్ని పైకి ఎట్లా అంటాం, వెనక్కి వెళ్ళినప్పుడు పాదాన్ని కిందకి చాపాలి. మళ్ళా ముందుకు వంగినప్పుడు పాదం ఎట్లా, ఇలా మూమెంట్తో చేయటం వల్ల మోకాల భాగంలో ఉండే లిగమెంట్లు, టెండాన్స్ ఇవన్నీ బలపడతాయి. జాయింట్ని పట్టి ఉంచే కండరాలు కూడా బలోపేతం అవుతాయి అన్నమాట. ఇట్లా మోకాళ్ళ నొప్పులు ఉన్న వారికి పాదం మీద, మడం మీద, మోకాల మీద భారం పడకుండా ఆ భాగానికి మంచి వ్యాయామంగా ఇలాంటివి ఉపయోగపడతాయి. ఇలా 5-6 రౌండ్స్ కుడివైపు చేసిన తర్వాత ఈసారి చేతులను అలాగా పెట్టుకుని కుడి కాలును మడిచి ఎడమ కాలును అట్లా చాపేసి ఇదే విధంగా రిపీట్ చేస్తారు. ఈ 2 వ్యాయామాలు పెద్ద వయసు వారు అన్నీ చేయలేకపోయినా ఇలాంటివి కొన్నైనా చేసుకుంటే వాళ్ళకు ఉపశమనం వస్తుందని చూపించడం జరిగింది. మరి ఇంట్లో ఉండే బామ్మలు, తాతలు, పెద్ద వయసు వారందరూ ఇట్లా చేయగలిగితే బాగుంటుంది. డాక్టర్ గారు, ఈరోజు కార్యక్రమంలో బ్రహ్మీ ముహూర్తం అంటే ఏంటి, ఆ సమయంలో లేచి మెడిటేషన్ లేదంటే ధ్యానం చేయడం వల్ల ఎలాంటి ప్రత్యేకమైన ప్రయోజనాలు కలుగుతాయి కూడా చెప్పారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.